కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరికంటి చందర్ డిమాండ్ చేశారు. ప్రచారానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 8 మందికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కోటపాడు నుంచి నందవరం అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు హన్మకొండలో నిర్వహించిన ఆపరేషన్లో 6.53 కిలోల భారతీయ పాంగోలిన్ తురుములు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 4 అరెస్టు చేశారు పోలీసులు. పార్వతీపురం మన్యం జిల్లా శివన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలకు రేపటి నుంచి వారం రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు సీరం బైలీ రుబిన్ 5 పాయింట్లకు మించి ఉంటే మెరుగైన వైద్యం కొరకు విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో తనిఖీలు చేపట్టారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మంచిర్యాల జిల్లా కొండాపూర్ వైన్ షాప్ వద్ద ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు శుక్రవారం సాయంత్రం ఘర్షణ పడ్డారు. గుడెం రామచందర్ పై దాడి చేసిన 7 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పాత్రికేయుల సంక్షేమం, ప్రెస్ క్లబ్ అభివృద్ధికి సహకరిస్తారని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పెద్దపల్లిలో నూతన ప్రెస్ క్లబ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వం విలేకరుల సంక్షేమం కోసం పాటుపడుతుందని తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని కీర్తి వైన్స్ లో మద్యం సేవిస్తూ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఓ వ్యక్తి కింద పడిపోయాడన్న విషయం తెలిసినా షాపు యజమానులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. జగిత్యాలలో ఓ సెల్ పాయింట్ లో మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పాత బ్యాటరీ పేలటంతో ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ ఆఫీసర్ కృష్ణకాంత్ తెలిపారు. మనిషిలో భూమి మీద ఉండాలంటే మనకు తోడు వృక్షాలు ఉండాలని ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి కృష్ణమోహన్ తెలిపారు. పల్నాడు జిల్లా బొప్పుడిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్య వనముల కార్యక్రమంలో న్యాయమూర్తి పాల్గొన్నారు. మెదక్ జిల్లా జోగిపేటలో జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మాజీ ఎంపీ బీబీ పాటిల్ దసరా అలైబలై నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా అనంతవరంపాడు గోశాల అంశంలో వివాదం నెలకొంది. సిఆర్డీఏ పరిధిలో ఎలాంటి పర్మిషన్ లేకుండా గోశాల నిర్వహణ చేస్తున్నారని స్థానికులు ఆందోళన చేపట్టారు. భూమి కాజేద్దామన్న దురాశతో గోశాల నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పసుమాములలో విద్యుత్ షాక్తో 2 గేదెలు మృతి చెందాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో మహిళలకు అన్యాయం జరుగుతుందని, వారి సమస్యలపై పోరాటం చేయడమే హ్యూమన్ రైట్స్ లక్ష్యమని హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ మిషన్ అధ్యక్షురాలు ఫాతిమా ఉన్నిసా తెలిపారు. ఫాతిమా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి కావడంతో సిబ్బంది వేడుకలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ వరద ముంపు బాధిత రైతుల సమావేశం జరిగింది. 2021లో ఉమ్మెడ వంతెన నిర్మించడంతో ఈ సమస్య తలెత్తిందని రైతులు వాపోతున్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.